వెల్కమ్ టు ఏవీ మాస్టర్. ఈరోజు మనం లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. సో బిగ్గెస్ట్ నెంబర్ అని మనకున్న నెంబర్స్ ఏంటి 1 to 9. ఏ నెంబర్ అయినా సరే ఈ నెంబర్స్తోనే మనకి ఫామ్ అవుతుంది. సో బిగ్గెస్ట్ నెంబర్ అంటే ఏమవుతుంది? సో 9 అవుతుంది. స్మాలెస్ట్ అంటే మనకి 1 అవుతుంది. సో బిగ్గెస్ట్ నెంబర్ అంటే బిగ్గెస్ట్ అంటే 9 అవుతుంది, స్మాలెస్ట్ అంటే 1 అవుతుంది. సో ఏ నెంబర్స్ అయినా ఈ సిరీస్ తోటి మనకి స్టార్ట్ అయితే బిగ్గర్ అంటే స్మాలెస్ట్ అవుతుంది. సో బిగ్గెస్ట్ నెంబర్ అంటే మనకి 9 సిరీస్, 2 డిజిట్ నెంబర్ అంటే 2 9s వస్తుంది. అదే 3 డిజిట్ అంటే 3 9s, 4 అంటే 4 9s. ఇలాగా బిగ్గెస్ట్ నెంబర్ ఫామ్ చేయమంటే మనకి 9 సిరీస్ తోటి స్టార్ట్ అవుతుంది. అలాగే స్మాలెస్ట్ నెంబర్ అంటే ఎట్లా వస్తుంది? 1 తోటి స్టార్ట్ అవుతుంది. 2 డిజిట్స్ అంటే 2 1s, 3 అంటే 3 1s, 4 1s అంటే 4 1s. ఇలాగా స్మాలెస్ట్ నెంబర్ అంటే మనకి 1 అవుతుంది, బిగ్గెస్ట్ నెంబర్ అంటే 9 వస్తుంది. బిగ్గెస్ట్ నెంబర్ ఎన్ని డిజిట్ నెంబర్ అన్నా మనకు 9 9s బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ అంటే 1 1s స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకే, ఇది బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్. ఇలాగా కొన్ని గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చి మనకి ఆ నెంబర్స్ తోటి ఒక బిగ్గెస్ట్ నెంబర్ని ఆర్ స్మాలెస్ట్ నెంబర్ని ఫామ్ చేయమన్నప్పుడు ఎలాగో చూద్దాం. బిగ్గెస్ట్ నెంబర్ అంటే ఏంటి? గివెన్స్ అంటే బిగ్ నెంబర్ టు స్మాల్ వెళ్తూ ఉంటుంది. సో ఈ చిన్న సిరీస్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేసుకొని తర్వాత దాని నెక్స్ట్ బిగ్గెస్ట్, దాని నెక్స్ట్ అట్లా వేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ చూస్తే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ హెల్ప్ అవుతుంది. సో బిగ్గెస్ట్ నెంబర్ అంటే ఏంటి? అంటే మనం ఫస్ట్ బిగ్ నెంబర్ టు లాస్ట్ స్మాల్ నెంబర్కి వెళ్తాము. అంటే మనం ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్. బిగ్గెస్ట్ నెంబర్ ఏంటంటే మనకి అంటే లార్జెస్ట్, బిగ్గెస్ట్ ఆర్ లార్జెస్ట్ నెంబర్ అంటే మనకి ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ ఫామ్ చేస్తే మనకి బిగ్గెస్ట్ నెంబర్ వస్తుంది. స్మాలెస్ట్ నెంబర్ అంటే స్మాల్ టు బిగ్ వెళ్ళాలి. అంటే మనకి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ యూజ్ చేస్తే మనకి స్మాలెస్ట్ నెంబర్ని ఫామ్ చేయొచ్చు. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ కదా. ఈ సిరీస్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? ఫస్ట్ ఇచ్చిన దాంట్లో ఫస్ట్ డిజిట్ 7 అవుతుంది. నెక్స్ట్ 8 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్. నెక్స్ట్ 7, నెక్స్ట్ 6 ఉందా? లేదు. 6 5 4 లేదు. 4 3 2 ఉంది. సో this is the biggest number formed by the given numbers. సో మనకి ఇక్కడ చూస్తే మనకి సేమ్ డిసెండింగ్ ఆర్డర్గా ఉంటుంది. సో డిక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంది బిగ్గెస్ట్ టు స్మాల్. సో మనం బిగ్గెస్ట్ నెంబర్ ఆర్ లార్జెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం డిసెండింగ్ ఆర్డర్ని ఫామ్ చేస్తే మనకి బిగ్గెస్ట్ నెంబర్ వస్తుంది గివెన్ సిరీస్లోంచి. సో స్మాలెస్ట్ నెంబర్ అంటే స్మాల్ టు బిగ్ వెళ్ళాలి. అంటే స్మాలెస్ట్ నెంబర్ అంటే ఇక్కడ వచ్చిన సిరీస్లో 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4 సిరీస్ లేదు, 5 6 లేదు, 7 8. సో దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. చూడండి, స్మాల్ టు బిగ్ నెంబర్కి ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది కాబట్టి ఇది అసెండింగ్ ఆర్డర్. సో బిగ్గెస్ట్ నెంబర్ కావాలంటే మనం డిసెండింగ్ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. స్మాలెస్ట్ నెంబర్ కావాలంటే మనం అసెండింగ్ ఆర్డర్ని ఫాలో అవుతే మనకి బిగ్గెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఈజీగా గివెన్ సిరీస్ నుంచి మనము ఫామ్ చేయొచ్చు. అలాగే ఇట్లా జీరోస్ ఉన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి మనకి? 8, నెక్స్ట్ 6 5 2 0. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ అంటే ఇచ్చిన సిరీస్లో స్మాలెస్ట్ నెంబర్ అసెండింగ్ ఆర్డర్ వెళ్ళాలి. 0 2 5 6 8. దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. బట్ 0 అనేది మనకు స్టార్టింగ్ ఆఫ్ ద నెంబర్ ఉండకూడదు, అప్పుడు దానికి వాల్యూ ఉండదు. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏమైతే 2 5 6 8 ఉంది, బట్ అప్పుడు 0 వాల్యూ అనేది మిస్ అవుతుంది మనకు. సో అట్లా మనం బిఫోర్ 0 పెట్టుకోము కదా. సో ఇది 4 డిజిట్ నెంబర్ అవుతుంది, వాళ్ళు ఇచ్చిన 5 డిజిట్ నెంబర్ మనకు మిస్ అవుతుంది. సో ఇలా 0 వచ్చినప్పుడు మనం స్మాలెస్ట్ నెంబర్ రాస్తున్నప్పుడు ఇలా కాకుండా ఈ నెంబర్ని జస్ట్ 1 ప్లేస్ ఫార్వర్డ్ చేసి రాసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది 1s ప్లేస్లో ఉన్నదాన్ని మనం 10s ప్లేస్లోకి మూవ్ చేసుకొని రాసుకోవాలంటే 2 0 5 6 8. సో దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ వెన్ దెర్ ఆర్ జీరోస్. సో జీరోస్ ఉన్నప్పుడు మాత్రం స్మాలెస్ట్ నెంబర్ బిగ్గెస్ట్ నెంబర్కి ఎలాంటి చేంజ్ ఉండదు. సేమ్ అసలు డిసెండింగ్ ఆర్డర్ స్మాల్ టు బిగ్ టు స్మాల్ వెళ్ళచ్చు. బట్ స్మాలెస్ట్ నెంబర్ జీరోస్ ఉన్నప్పుడు మాత్రం జీరోని స్టార్టింగ్ పొజిషన్లో పెట్టుకోవద్దు, దాన్ని నెక్స్ట్ పొజిషన్లోకి మూవ్ చేసుకొని రాసుకోవాలి. దట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఇది ఒకటి జీరోస్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి రాసుకోవాలి. సో ఎందుకంటే వాల్యూ బిఫోర్ నెంబర్ ఉంటే వాల్యూ 0కు ఉండదు కాబట్టి ఒక వాల్యూ మూవ్ చేసుకొని రాసుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 6 డిజిట్ ఫామ్ చేయమంటున్నారు. మనకేమో 4 డిజిట్స్ ఇచ్చారు. ఇలాగా 4 డిజిట్స్ మనం ఫామ్ చేస్తే మనకు 4 డిజిట్ నెంబర్ వస్తుంది. బట్ రిక్వైర్మెంట్ ఏంటి? ఇక్కడ 6 డిజిట్ కావాలి.
సో ఇలాంటివి వచ్చినప్పుడు ఎలాగ బిగ్గెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలో చూద్దాం. సో ఇచ్చిన సిరీస్ని మనం లార్జెస్ట్ నెంబర్ అంటే ఏంటి, స్మాల్ నెంబర్, బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ రాసుకుంటూ వెళ్ళాలి కదా. బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి ఇచ్చిన సిరీస్లో 8, నెక్స్ట్ 6, 4, 3, ఇది బిగ్గెస్ట్ నెంబర్ అయింది. సో మనకి 4 డిజిట్ ఫామ్ అయింది. సో మనకు కావాల్సింది 6 డిజిట్ నెంబర్. సో దీనికోసము మనము బిగ్గెస్ట్ నెంబర్ అయినప్పుడు ఇచ్చిన సిరీస్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏముంటుందో అదే మనకి ఇంకా రిక్వైర్డ్ ప్లేసెస్లో రిపీటెడ్గా వేసుకోవాలంటే మనకి ఇక్కడ ఇంకా 2 డిజిట్స్ వస్తే కానీ మనకు 6 డిజిట్ నెంబర్ అవ్వదు. కాబట్టి ఇచ్చిన సిరీస్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏముంటుందో ఆ బిగ్గెస్ట్ నెంబర్ని మనకు ఇంకా రిక్వైర్డ్ ప్లేసెస్ ఎన్ని ఉంటే అన్ని ప్లేసెస్లో రిపీటెడ్గా వేసేసుకోవడమే. సో మనకు 2 ప్లేసెస్ ఇంకా రిక్వైర్మెంట్ ఉంది కదా. సో ఆ 2 ప్లేసెస్ ఫిల్ చేయడం కోసం బిగ్గెస్ట్ నెంబర్ ఏమైతే ఉంటుందో అదే సేమ్ నెంబర్ని మనం రిపీట్ చేసుకోవాలి. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, 888,643. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. సో మనకి రిక్వైర్మెంట్ అడిగి అన్ని సఫిషియంట్ డిజిట్స్ లేనప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ ఏమవుతుందో అదే రిమైనింగ్ ప్లేసెస్ మనకి ఎన్ని రిక్వైర్మెంట్ ఉందో ఆ ప్లేసెస్లో ఇలా ప్లేస్ చేసుకున్నప్పుడు మనకి ఆ రిక్వైర్డ్ డిజిట్ వస్తుంది. బిగ్గెస్ట్ నెంబర్ని రిపీట్ చేయాలి. స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అంటే 3, 4, 6, 8, దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. మనకి ఇంకా 6 డిజిట్ 2 ప్లేసెస్ లెఫ్ట్ అయినప్పుడు స్మాలెస్ట్ నెంబర్ రావడానికి స్మాలెస్ట్ నెంబర్ ఏమైతే ఉంటుందో అదే రిమైనింగ్ ప్లేసెస్లో రిపీట్ చేసేసుకోవాలి. సో ఈ నెంబర్ ఏమవుతుంది, 33,333,468. సో ఇలాగా మనకి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ లేకుండా మనకి బిగ్ నెంబర్ అడిగినప్పుడు మనము అక్కడ బిగ్ నెంబర్ని రిపీట్ చేసుకోవాలి. స్మాలర్ నెంబర్ని రిపీట్ చేసుకొని ఇలాగ వేసుకొని మనము లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.